అని చెప్పిన వాళ్ళు ఒక రకము. రెండో రకము, బ్రదర్ నేను ఇట్లా కష్టపడినప్పుడు దేవుని వాక్కు నాతో మాట్లాడింది. కష్టపడినప్పుడు ఈ ఆఫర్ వచ్చినప్పుడు నేను దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళ యొక్క దైవిక సలహా ప్రార్థన నేను చేసుకున్నా. కాబట్టి నువ్వు కూడా ప్రార్థన చేయి, నీకు దేవుడు ఒక మార్గం తెరుస్తాడు, నీ కష్టాన్ని దేవుడు ప్రతిఫలింపజేస్తాడు అని చెప్పే వాళ్ళని చూసినా ఇంకొక రకం. ఒక రకమేమో వాళ్ళ యొక్క సొంత కష్టం మీద పడమంటున్నారు. రెండో రకమేమో దైవిక వాక్కు మీద దైవ రీతిగా ఆధారపడమంటున్నారు. కాబట్టి గమనించండి, ఏ స్వరమును ఎవరి ద్వారా విన్నా సరే, నా ద్వారా విన్నా సరే, అది దైవ వాక్కు పరంగా ఉంటేనే దాని పట్ల మీరు శ్రద్ధ చూపించి లోబడండి. దేవుని వాక్కుకి హట్కే ఇంకా ఏది ఉన్నా అది దేవుని వాక్కు కానే కాదు. కాబట్టి ప్రతిదీ దేవుని స్వరము దేవుని వాక్కుకి అనుకూలంగానే ఉంటది.